హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మన ప్రయాగ్రాజ్ ప్రయాణంలో ఈరోజు మూడవ రోజు అంటే చివరి రోజు కూడాను. సో ఈరోజు మిగిలిన ప్లేస్లు అంటే ఈరోజు మనం చూడబోయేది మన్కామేశ్వర్ టెంపుల్, అలాగే మన శివ పార్కు, అలాగే మనకి ఇంకొకసారి త్రివేణి సంగమంకి వెళ్ళి స్నానం చేసుకొని అక్కడ పుణ్యజలాలను తీసుకొని మనం అయితే రిటర్న్ జర్నీని ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రస్తుతం మార్నింగ్ 5:30 కావస్తుంది. ప్రస్తుతం నేను మన రూమ్ని వెకేట్ చేసేసి అక్కడి నుంచి మనకి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే మన్కామేశ్వర్ టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అది వచ్చేసి మనకి బోట్ క్లబ్ ఘాట్కి దగ్గరగా ఉంటుందన్నమాట. బోట్ క్లబ్ అలాగే ఆర్మీ ఘాట్కి దగ్గరలో ఉంటుంది ఈ మన్కామేశ్వర్ టెంపుల్. సో ఇక్కడ ఉండే వివిధ శివలింగాలను అయితే మనం దర్శనం చేసుకోబోతున్నాము. ప్రస్తుతం నేను ఒక బైక్ని తీసుకొని ఒక 100 నుంచి 200 అడిగారు. సో 150 ఆ రేంజ్లో మనం బార్గెన్ చేసి తీసుకొని అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఈ మన్కామేశ్వర్ టెంపుల్ వచ్చేసి మనకి కేబుల్ బ్రిడ్జ్కి రైట్ సైడ్ ఒక వే వెళ్తుంది. ఆ వే నుంచి వెళ్ళినట్టయితే మనకి కంటోన్మెంట్ బోర్డు యొక్క ఆర్చ్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. మనకి రైట్ సైడ్ వెళ్ళినట్టయితే బోట్ క్లబ్ వస్తుంది. అక్కడ మనకి ఇంకొక ఘాట్ అన్నమాట. ఇప్పుడు ఈ నదిలో బోట్లు బుక్ చేసుకోవడానికి మనం కానీ అక్కడ జంక్షన్లో లెఫ్ట్ తీసుకొని మన కంటోన్మెంట్ బోర్డు ఆర్మీ బోర్డు కనబడుతుంది అనమాట. ఆర్మీ రోడ్డు అక్కడ ఆర్మీ ఘాట్కి వెళ్ళే దారి కనబడుతుంది. దాని గుండా వెళ్తే ఆర్మీ ఘాట్కి ఒక 100 మీటర్ల ముందే మనకి ఈ మన్కామేశ్వర్ టెంపుల్ అనేది మనకి కనబడుతుంది. ఇది ఇప్పుడు 5:30 నుంచి 6 లోపల తెరుస్తారని ఉంది. అందువల్లనే కొంచెం లేట్గా అయితే బయలుదేరడం జరిగింది. ఇప్పుడు మేము బయలుదేరిన తర్వాత ట్రాఫిక్ మీరు చూస్తున్నారు కదా, చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇంత ఎర్లీ మార్నింగ్ అయినా కూడా. సో ఇక్కడ మధ్యలోనే మనకి ప్రయాగ్రాజ్ జంక్షన్ స్టేషన్ కూడా వస్తుంది, రైల్వే స్టేషను. సో ట్రాఫిక్ ఉంది కాబట్టి చాలా త్వరగా అయితే బయలుదేరాల్సి ఉంటుంది. జస్ట్ మిస్ ఆడ ఆర్మీ వాళ్ళ బండి ఇప్పుడు వస్తుంటే ఇంకొక కార్ని సైడ్లో తట్టేసింది. మేము జస్ట్ వెనకాల ఉన్నాము, తను అట్లా ఓవర్టేక్ చేసాడు. లేకపోయింటే ఇంకొక 1-2 కిలోమీటర్లు అయితే ఇబ్బంది పడి ఉండాల్సి వచ్చింది. అది 2 కిలోమీటర్లు కాదు, 2 గంటలు. సో ఇది వచ్చేసి ఆర్మీ ఘాట్ అనుకుంటాను. ప్రత్యేకంగా ఆర్మీ వాళ్ళ కుటుంబాల కోసం అంటే ఇక్కడ ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళే బోర్డులు కూడా తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇది ఆర్మీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్ అనమాట. సో ఇక్కడ దగ్గరలోనే ఆర్మీ వాళ్ళ స్కూల్స్ కానీ వాళ్ళ రెసిడెన్సీ కానీ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. అలా ఆర్మీ ఘాట్ నుంచి 100 మీటర్లు మనం వచ్చిన దారిలోనే వెనక్కి వస్తే ఈ టెంపుల్ అనేది మనకి మన్కామేశ్వర్ టెంపుల్ అనేది కనపడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి మనం శివుణ్ణి అయితే దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ అంతా కూడా ఎర్రటి రాళ్ళతో కట్టారు. చాలా చూడడానికి అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనకి రివర్కి పక్కనే ఉన్నందువలన చాలా అంటే చాలా మార్నింగ్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ కూడా మనం సన్ రైజ్ చూడొచ్చేమో, ఒకసారి ట్రై చేద్దాం.
ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు అద్భుతంగా ఉంది. కాకపోతే ముందర కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అది ముందుకు వెళ్ళలేకపోతున్నాను. కానీ ఇక్కడ ఇదిగోండి సన్‌రైజ్ కూడా అవుతా ఉంది. అసలు చెప్పడానికి ఎలా ఉందంటే ఆ మంచు దుప్పటి అలా పల్చగా ఉండగా ఆ సూర్యుడిని చూస్తుంటే అబ్బా! సూపర్‌గా ఉంది ఇక్కడైతే చూడ్డానికి. అలా గుడి చూసుకొని కొంచెం బయటికెళ్ళే ముందు ఒక లెఫ్ట్ కనబడింది. ఏంటా అని వచ్చి చూస్తే ఈ అద్భుతమైన వ్యూ పాయింట్ అన్నమాట. సో ఇది అక్కడ గుడి వెనకాల ఒక రూమ్ ఉంటుందన్నమాట. మామూలుగా ఇక్కడ రూమ్ గుడిలో ఉండే వాళ్ళ కోసం. ఆ రూమ్ బాల్కనీ లాగా ఉంటుందన్నమాట ఇది. ఇక్కడి నుంచి అయితే నది వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ ఇంకొకటి అదేంటంటే సూర్య ఉదయం అయితే ఇంత అద్భుతంగా నేను ఈ ప్రయాగ్రాజ్‌లో ఇప్పటివరకు చూడలేదు. అలాగే బ్రిడ్జ్ కూడా సూపర్ వ్యూ అన్నమాట ఇక్కడి నుంచి. కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, మనం ఆ కేబుల్ బ్రిడ్జ్ దాటే కదా అవతలకి వెళ్ళాలి. ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా సూపర్ వ్యూ అనమాట. మీరే చూడండి ఎంత అందంగా ఉందో సూర్యరశ్మి ఆ నది మీద పడుతూ, ఆ నదిలో పడవలు అవి, ఇంకా ఇటుపక్క నుంచి మనకి బ్రిడ్జ్ చూడండి ఎండ్ నుంచి స్టార్టింగ్ వరకు సూపర్గా కనబడుతుంది. అద్భుతమైన వ్యూ అనమాట. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక అక్కడి నుంచి నాకు ఏ ఆటో దొరకకపోతే, అంటే బైక్ కూడా లేదనమాట అక్కడ. సో అక్కడ ఏం దొరకకపోతే కాలినడకనే మళ్ళీ జంక్షన్ పాయింట్కి వచ్చాను. అక్కడ కంటోన్మెంట్ బోర్డుకి వెళ్ళేదానికి లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఆ పాయింట్కి మళ్ళీ వస్తే ఇక్కడ కొంతమంది కిందకి నడుచుకు వెళ్తూ ఉన్నారు, కొంతమంది పైకి ఎక్కుతూ వస్తున్నారనమాట. సరే ఏముంటుందా అని వచ్చి చూస్తే ఇది అన్నమాట పరిస్థితి. కింద నుంచి ఆ కేబుల్ బ్రిడ్జి యొక్క కిందకి వెళ్తున్నది రోడ్డు. చూడ్డానికైతే 2 కళ్ళు చాలలేదు. అద్భుతంగా ఉంది లొకేషన్, వ్యూ పాయింట్ అయితే. మీరు కూడా ఒకసారి చూడండి. అదిగోండి అటు దూరంగా కనబడుతుంది చూడండి, అదే మనకి బోట్ క్లబ్ అనమాట. సో అక్కడి నుంచి మనకి రివర్స్ అన్నీ కూడా, రివర్ డ్రైవ్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా మనం బోట్ అనేది ఇక్కడి నుంచి కూడా మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇక్కడి నుంచి అయితే కొంచెం ఎక్కువ ఫేర్ చేస్తారనుకుంటా. బోట్ క్లబ్ అయితే అక్కడ కొంచెం అందరూ జనం అంటూ ఉంటారు కాబట్టి, మనం సింగిల్గా వచ్చాం కాబట్టి జనం ఎక్కువగా ఉండే చోట అయితే మనకి సింగిల్గా ఉండేదానికి కొంచెం ప్రైస్ అనేది తక్కువ వస్తుంది. సో ఆ దూరంగా కనబడేది బోట్ క్లబ్ అనమాట. జనం అంతా గుమిగూడి ఉన్నారు కదా అది. సో ఇక్కడి నుంచి దాని తర్వాత ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, అది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది కేబుల్ బ్రిడ్జ్ అనేది న్యూ బ్రిడ్జ్ అంటారు, అది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. నాకైతే ఈ రూటు ఎక్కడ మనం తప్పిపోయి ఉంటే, చూడకుండా వచ్చుంటే
చాలా మిస్ అయ్యమనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఒక అతను పోలీసులతో గొడవ పడుతున్నాడు చూడండి. ఇతను వచ్చేసి రోడ్డుకి అడ్డంగా బైక్ పెట్టేసి మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడే కాలు పెట్టడానికే చాలా ఇబ్బందిగా ఉండే సిచ్యువేషన్ అనమాట. ట్రాఫిక్ పోలీసులు అయితే భయంకరంగా కష్టపడుతున్నారు ఇక్కడ. అతను నా బైక్ తీయమంటే ఒక్క నిమిషం అని ఫోన్ మాట్లాడుతున్నాడు తప్ప బైక్ అయితే అక్కడి నుంచి తీయలేదు. అందుకని అతన్ని తోసి అటు తీయమని చెప్పి చాలా అంటే పోలీసులు చాలా మెల్లిగానే అడిగారు, కానీ అతనే రూడ్గా అయితే సమాధానం చెప్పాడు అనమాట. సో ఇక్కడ ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంది. సో కుంభమేళా కొన్ని రోజుల్లో ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఇక్కడైతే ఈ ఘాట్లు అన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. సో ఇంక నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఒక బైక్ని అయితే మాట్లాడుకొని మనం ఇప్పుడు రివర్ క్రాస్ చేసి శివ టెంపుల్కి అయితే వెళ్ళాలి. శివ టెంపుల్ అంటే అది శివం టెంపుల్ అనమాట. సో అవంతా ఏంటంటే మనకి ఈ మామూలుగా ఇనప మెటీరియల్లో ఉండే వేస్ట్ ఉంటుంది కదా. సో ఈ వేస్ట్లతోనే మనకి 12 జ్యోతిర్లింగాలు, అలాగే కొన్ని దేవాలయాలని, ఒక నందిని, అలాగే మన క్షీరసాగరాన్ని చిలికిన ఘట్టాన్ని, వీటన్నిటిని కూడా ఆ వేస్ట్తో అక్కడ తయారు చేయడం జరిగింది అనమాట. ఆ ఒక రూపాలని ఈ ఇనుప వేస్ట్లతో తయారు చేయడం జరిగిందనమాట. సో దాన్ని ఇప్పుడు మనం వెళ్ళి ఆ శివ టెంపుల్ని చూసేస్తే శివం అయిపోయిందంటే అక్కడి నుంచి మనం ఇంకా నేరుగా మనం మళ్ళీ ఒక త్రివేణి సంగమం ఇంకోసారి స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకోసారి స్నానం చేసేసి ఇంకా వాటర్ అయితే తీసుకొని మనం అక్కడి నుంచి నైట్కి మనం ఇప్పుడు బస్సు అనమాట మనకి తులసి ట్రావెల్స్లో నుంచి. కాకపోతే మనకి 7:30కి బస్సు ఉంది. కాకపోతే ఎప్పుడు బయలుదేరితే ఎప్పుడు వెళ్ళి చేరతాం అనేది చాలా డౌటు. కాబట్టి మనం మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఇక్కడి నుంచి బయలుదేరడానికి అయితే చూద్దాం. సో ప్రస్తుతానికి మీరు దూరంగా చూసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు తిరుగుతున్నాం కదా, దీనికి నేరుగా చూసినట్లయితే మనకి రామ మందిరం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు మనం ఈ కేబుల్ బ్రిడ్జి దాటుకొని అవతల పైకి వెళ్తే అవతల వైపు నుంచి మనం మన సంగంగడ్డి దగ్గరికి వెళ్ళే దగ్గరికి మళ్ళీ శివం టెంపుల్ దగ్గరికి కూడా వెళ్తాం అన్నమాట.
సో ప్రస్తుతం మనం అరియాల్ ఘాట్కి దగ్గర ఉండే సిగ్నల్ వరకు వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకైతే మనం నడిచి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే బైక్స్ అంటే ఇతను కూడా ఇబ్బంది అంట వెళ్తే రావడానికి. కాబట్టి మనం ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ వరకే మాట్లాడుకున్నాము. సో ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి ఇంకా మనం బై వాక్ వెళ్ళాలన్నమాట శివం టెంపుల్ దగ్గరికి. సో ఓకే ఫైన్, చాలా దగ్గరే, కొంచెం దగ్గరే, నడుద్దాం, నో ప్రాబ్లం. సో మనం ఆల్మోస్ట్ నడిచి శివం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. శివం గార్డెన్స్ అంటారు యాక్చువల్లీ దీన్ని. సో ఇక్కడ ఈ మూర్తి ఉంది కదా, ఇదిగోండి దూరంగా కనపడుతుంది చూడండి, అవే మనకి ఇప్పుడు వెళ్ళి చూడాల్సిన శివం గార్డెన్.